డిఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో వస్తువుల క్రయ విక్రయాలు జరుపుతుంటారు. కష్టపడి సంపాదించిన ధనాన్ని వెచ్చించి కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత గల వస్తువులనే కొనాలని భావిస్తుంటాడు. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటాం, కానీ సరైన వైద్యం అందించలేదని భావిస్తాం. ఊబర్, ఓలా, ర్యాపిడో వాహనాల్లో మనం బుక్ చేసుకున్న సమయంలో చూపించిన నగదు, గమ్యం చేరిన తర్వాత చూపించే నగదు తేడా ఎందుకు వస్తుంది? మనం హోటల్కి వెళ్ళి తిన్న డబ్బులకు, అంటే ఆ ఫుడ్కి డబ్బులకి మనం న్యాయంగా, అంటే ఆ డబ్బులకి న్యాయం జరగలేని అని కూడా భావిస్తాం. సహజంగా మనం వస్తువులు కొనుగోలు చేస్తుంటాం, వాటి నాణ్యత ప్రమాణం చూసుకోం, వాటికి ఉన్న ఎక్స్పైరీ డేట్ని కూడా చూసుకోం. మరి ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తుంటాయి. మరి వాటికి పరిష్కార మార్గాలేంటి? వినియోగదారుల రక్షణ కోసం ఏదైనా చట్టాలు ఉన్నాయా? ఎవరికి ఫిర్యాదు చేయాలి? దీనిపై మాట్లాడటానికి యువ న్యాయవాది షరీఫ్ గారు మనతో ఉన్నారు. అలాగే స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీకు ఎలాంటి లీగల్ సమస్యలు ఉన్నా న్యాయ వేదికలో చెప్పుకుంటే మీకు కావలసిన న్యాయ సలహాలు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక న్యాయవేదిక కార్యక్రమానికి షరీఫ్ గారికి స్వాగతం. ముందుగా నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా వినియోగదారుల రక్షణ చట్టం అనేది తీసుకురావడానికి గల ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అలాగనే వినియోగదారుల రక్షణ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? సార్, వినియోగదారుల చట్టం అనేది మనకి మన కాన్స్టిట్యూషన్ ఏర్పాటై మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి సివిల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా చట్టాలు అనేవి వచ్చాయి. మన ప్రాపర్టీ రైట్స్, మన ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా చట్టాలు అనేవి ఏర్పాటు చేశారు సార్. సో కానీ కన్జ్యూమర్ ఎవరైతే వినియోగదారులు అయితే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి, అంటే సత్వరంగా పరిష్కరించడానికి ఎటువంటి చట్టాలు అప్పుడు లేవు. సో దానికోసం అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసి కన్జ్యూమర్ కమిషన్స్, కన్జ్యూమర్ ఫోరం, అంతకుముందు పాత చట్టం ప్రకారం కన్జ్యూమర్ ఫోరమ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు కొత్త చట్టం 2019లో పూర్తిగా కొత్త రూపాంతరం చెందిన చట్టం ఉన్నది. సో దాని ప్రకారం వచ్చేసి కన్జ్యూమర్ కమిషన్స్ అని చెప్పేసి అంటారు. సో కన్జ్యూమర్ కమిషన్స్ అక్కడికి వెళ్ళి మన గ్రీవెన్స్ రిపోర్ట్ చేసి మనకు జరిగిన నష్టాన్ని, అప్పుడు మనం ఒక సేవ వినియోగించుకున్నా లేదా ఒక వస్తువు ఏదైనా కొన్నా, దానిలో ఒక వస్తువులో మనకి నాణ్యత లోపం ఉన్నా, లేకపోతే మనకు రావాల్సినటువంటి పూర్తి క్వాంటిటీ మనకు రాకపోయిన వస్తువు, మనకి ఏదైనా లోపం ఉన్న వస్తువులో, మనకి ఇచ్చిన వస్తువులో లోపం ఏమైనా ఉన్నా, మనకు సేవ అందించిన సేవలో ఏమైనా లోటు సర్వీస్ డెఫిషియన్సీ అంటారు, సర్వీస్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ఇటువంటి వాటి కోసం మనం కన్జ్యూమర్ కమిషన్కి అప్రోచ్ అయ్యి మనకు రావాల్సిన ప్రొడక్టు, మనకు రావాల్సిన సేవ పూర్తిగా మనం పొందే అవకాశం ఉన్నది సార్. అండ్ వాళ్ళు ఎవరైనా కానీ అమ్మేవాళ్ళు ఎటువంటివైనా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అంటే వాళ్ళు ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ చేయడం, మిస్లీడ్ చేయడం, ఇటువంటివి చేసినా కూడా కన్జ్యూమర్ కమిషన్స్ రిపోర్ట్ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే విధంగా మనం చూడవచ్చు సార్. రైట్. అంటే ఇప్పుడు సాధారణంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వినియోగదారులు దోపిడీకి, అంటే ఏ విధమైన దోపిడీకి గురవుతున్నారు? ఈ విధంగా వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నాడని తెలుసుకున్నప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం అనేది ఒకటి ఉంది అని చెప్పేసి ఈవెన్ వినియోగదారులకు కూడా తెలియదు. సామాన్య వ్యక్తులుగానే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు. సమస్య వచ్చినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయాలనేది కూడా తెలియదు. సో దాన్ని ఎలా చూడాలి? ఏ విధంగా దీన్ని పరిష్కరించాలి? సార్, మనకి చాలా రకాలుగా మోసం, అంటే వ్యాపారం చేసే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటది సార్? ఎక్కువ లాభం పొందడం ఉంటది. ఆ ఎక్కువ లాభం పొందడం కోసం అనేది కొన్నిసార్లు అందరు వ్యాపారస్తులని చెప్పేసి అనలేం మనం. చాలా మంది వ్యాపారస్తులు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా, చాలా తక్కువ మంది ఎక్కడో వాళ్ళు ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని మనకి నాణ్యత లేని వస్తువులను ఇవ్వడం, మనకి రావాల్సిన సేవ కన్నా తక్కువ సేవ ఇవ్వడం, తక్కువ సేవ పొందే లెక్కన చేయడం. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన సర్వీస్ డెఫిషియన్సీ కింద మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ ని చూడొచ్చు మనం. సో మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ లో ఏంటంటే చూడొచ్చు. అండ్ మనకి ఏదైనా వస్తువు రావాల్సినప్పుడు దాంట్లో క్వాంటిటీ తక్కువ ఉంటది. అది మనం ఎక్కడ అంటే మళ్ళీ ఆయన దగ్గరికి, ఆ షాప్ దగ్గరికి మనం వెళ్తే ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో,
ఎవరికి ఎస్. చెప్పుకుంటావు చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి నెగ్లిజెంట్ ఆన్సర్స్ ఇస్తారు. అవును. సో దానివల్ల ఏమవుతుంది, మామూలుగా సాధారణ వ్యక్తులు అరే వీళ్ళని ఎవ్వరు ఏం చేసేది లేదా, వీళ్ళని ఏం చేయలేమా అని చెప్పేసి వాళ్ళు మనోవేదనకు గురయ్యి ఆగిపోతారు, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోరు వాళ్ళ మీద. సో అలాంటి వాళ్ళ కోసం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది సార్. వాళ్ళు వచ్చి కన్జ్యూమర్ గ్రీవెన్స్ మనకి ఆన్లైన్ కూడా ఉంటది. సో ఆన్లైన్ లో అయినా, లేదంటే ఈ దాఖలు ఉంటది ఆన్లైన్ లో అయినా, లేకపోతే మన ప్రతి జిల్లా కోర్టులో ఒక కన్జ్యూమర్ కమిషన్ ఉంటది కంపల్సరీగా. అక్కడికి వెళ్ళిన కక్షిదారుడే, మనమే ఒక అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనమే సొంతంగా అక్కడ కేసు ఫైల్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చూసుకున్నా గానీ సార్, మనకి కన్స్ట్రక్షన్స్ లో కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు కాంట్రాక్ట్ లో టర్మ్స్ కొన్ని ఉంటాయి. అంటే మీరు కాంట్రాక్ట్ లో మీకు ఇంటికి ఇది చేస్తాము, మీకు ఈ ఇంటీరియర్ ఇట్లా ఇస్తాము, మీకు టైల్స్ ఇట్లా ఇస్తాము, మీకు ఇంత టైంలో మీకు ప్రాపర్టీ డెలివరీ ఇచ్చేస్తాము అని చెప్పేసి కాంట్రాక్ట్ లో టర్మ్స్ అన్ని మెన్షన్ చేసుకొని అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయి ముందు అడ్వాన్స్ తీసుకొని, లేకుంటే బుకింగ్ అమౌంట్ తీసుకొని ఆ, వాళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిపోతారు. కానీ ఇన్ టైంలో డెలివరీ అనేది ఇవ్వరు ప్రాపర్టీది. సో అప్పుడైనా ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, కన్జ్యూమర్ కమిషన్ కి రావాలి. అక్కడికి వస్తే వాళ్ళని ముక్కు పిండి వాళ్ళు మనం కట్టిన అడ్వాన్స్ వడ్డీతో సహా వసూలు చేయడమో, లేకపోతే వాళ్ళతో ఆ పని చేయించడం చేస్తారు ఖచ్చితంగా. అట్లా. ఓకే సార్. విజయనగరం నుంచి అజయ్ ఒక కాలర్ ఉన్నారు. అజయ్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటండి? సార్ ఏం లేదు, మా బ్రదర్ది చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అండి. మ్యారేజ్ అయ్యి 12 years అయింది. 5 years. సార్ త్వరగా చెప్పండి. అయింది. ఇప్పుడు ఒక 7 years 2018 నుంచి కొంచెం దూరంగా ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు. దూరంగా ఉంటాం. నెక్స్ట్ వాడు ఆల్రెడీ వేసాడు అనమాట. ఏవో చిన్న చిన్న డిస్ప్యూట్స్ మీద తను 498 కేసు ఫైల్ చేసింది మా అందరి మీద, మా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ మీద. అప్పటి నుంచి దూరంగా ఉన్నారు. 2017 నుంచి డివోర్స్ కూడా వీడు వెయిటేజ్ జరిగింది. డివోర్స్ కూడా తను రాకపోవటం, వీడు వెళ్ళే టైంకి ఆవిడ రాకపోవటం కరెక్ట్ గా అవ్వలేదు అనమాట. ఆ డివోర్స్ కేసు కూడా కొట్టడం జరిగింది ఒక 5 years అయిన తర్వాత. 2017 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 years కదా. ఇప్పుడు ఏం లేదు, వీడు ఇలా ఉండిపోయాడండి. మరి మ్యారేజ్ లేదు, ఏమీ లేదు. తనేమని తను భరిస్తుంది, వీడి బట్టి వీడున్నాడు. మరి మీ సజెషన్ ఏంటి సార్? దీని మీద సజెషన్ ఇవ్వగలరా? లాయర్ గారు, 7 years అయింది మ్యారేజ్ మ్యారేజ్. అనేది చూసారా, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, ఇప్పుడు మీరు ప్రవీణ్ గారు కాబట్టి నేనేం ప్రెజ్యూమ్ చేస్తున్నా అంటే, మీరు హిందూస్ అని చెప్పేసి ప్రెజ్యూమ్ చేస్తున్నా. మ్యారేజ్ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే జరిగి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో మీరే డైవర్స్ ఫైల్ చేశారు, రైట్? సో మీరే డైవర్స్ ఫైల్ చేశారు. ఆవిడ ఏం చేశారంటే మీ పైన, మీ ఫ్యామిలీ ఎంటర్ ఫ్యామిలీ మీద 498A కేసు ఫైల్ చేశారు. మీరు ఒక పని చేయొచ్చు సార్, 498A కేసు అట్రాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు హైకోర్టుకి క్వాష్ అప్రోచ్ అవ్వచ్చు. ఒకటి అంటే ఆ 498 పర్స్పెక్టివ్ వచ్చేసి. తర్వాత మీ బ్రదర్ మ్యారేజ్ లేకుండా 7 years నుంచి అట్లాగే ఉండిపోయారు అంటున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, ఆవిడ కూడా అట్లానే ఉండిపోవాలి. ఇక్కడ ఏంటంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఒక మ్యారేజ్, ఒక లివింగ్ స్పౌస్ ఉన్నప్పుడు ఇంకొక పెళ్లి చేసుకోవడం చట్ట ప్రకారం ఏంటంటే ఆ రెండో పెళ్లి చెల్లదు. సెకండ్ మ్యారేజ్ అనేది వాయిడ్ మ్యారేజ్ గా కన్సిడర్ చేస్తారు. మ్యారేజ్ అనేది చెల్లుబాటు అవ్వదు, అది వైడ్ మ్యారేజ్ అవుతుంది. సో మ్యారేజ్ చేసుకోవడానికి లేదన్నమాట. డైవర్స్ అయిన తర్వాతనే కంపల్సరీగా చేసుకోవాలి. బెటర్ మీరు ఏంటంటే ఇద్దరు ఆమెతో ఏమన్నా అంటే మీరు కంటెస్ట్ చేస్తే ఏంటంటే అది ప్రొలాంగ్ అవ్వకుండా పోయి ఇంకొక 2-3 సంవత్సరాలు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది ఈ కంటెస్టెడ్ కేసెస్ అయితే. మీరు ఒకసారి ఏమైనా పాసిబుల్ అయితే వాళ్ళతో మాట్లాడి మ్యూచువల్ గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే స్పీడీ డిస్పోజల్, ఇలా ఏజ్ అయిపోతుందని చెప్పేసి హైకోర్టులో ఒక రిట్ ఫైల్ చేసుకొని స్పీడీ డిస్పోజల్ అడగండి. ఇలా 7 years అవుతుంది కేసు ఫైల్ చేసి ఇప్పటిదాకా, అది ఇంకా హియరింగ్ స్టేజ్ కి రాలేదు. ఇది మ్యారేజ్ డిస్ప్యూట్, ఏజ్ అయిపోతుంది, లేదంటే ఇంకో మ్యారేజ్ రిలేషన్ వస్తుంది, ఇప్పుడు సబ్సిస్టింగ్ ఉన్న మ్యారేజ్ ని డిజాల్వ్ చేయండి అని చెప్పేసి డిజాల్వ్ చేయడానికి అక్కడ రన్నింగ్ ఉన్న, అక్కడ మీకు హిందూ మ్యారేజ్ ఓపీ ఫైల్ చేసి ఉంటారు, హెచ్ఎంఓపి అక్కడ రన్నింగ్ ఉన్న హెచ్ఎంఓపిని స్పీడీ డిస్పోజల్ చేయండి అని చెప్పేసి హైకోర్టులో ఒక రిట్ ఫైల్ చేసి డైరెక్షన్ తెచ్చుకోండి. లోయర్ కోర్టు స్పీడీ డిస్పోజల్ చేసే అవకాశం అవుతున్నది. లేదంటే మ్యూచువల్ గా వాళ్ళతో మాట్లాడి మ్యూచువల్ గా చేసుకొని క్లోజ్ చేయడానికైనా చూడండి. ఇవి రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి. సార్ మరో కాలర్ ఉన్నారు, రాగదీప్తి గారు మహబూబ్ నగర్ నుంచి. దీప్తి గారు చెప్పండి. నమస్కారం అమ్మ.
టీవీ రాగదీప్తి గారు టీవీ మ్యూట్లో పెట్టండి, త్వరగా చెప్పండి, క్లారిటీగా చెప్పండి. ఓకే. మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మా హస్బెండ్ 3 years బ్యాక్ చనిపోయారు సార్ యాక్సిడెంట్ లో. అయితే రాయల్ సుందరంకి అప్లై చేశారు సార్ ఇన్సూరెన్స్. అది నాకు రాలేదు సార్. అది ఇన్సూరెన్స్ ఇంకా రాలే. అవును సార్. దాంట్లో దీప్తి రెడ్డి అని రాపిచ్చారు సార్. నా పేరు మామూలుగా రాగదీప్తి, దీప్తి రెడ్డి పెట్టినందుకు రాలేదు సార్. అది అది నేమ్ కరెక్షన్ ఉంది అని చెప్పేసి మీరు నేమ్ మీది దీప్తి రెడ్డి అని అట్లా మీది పేరేంటమ్మా? హెచ్ఎంఓపి ఎంవిఓపి ఫైల్ చేశారా? విత్ ఇన్ 6 months లో ఫైల్ చేశారా? ఎఫ్ఐఆర్ అదంతా తీసుకొని ఎంవిఓపి ఫైల్ చేశారా ఇన్సూరెన్స్ కంపెనీ మీద? చేశారమ్మా. సరే, ఎంవిఓపి ఫైల్ చేసుకోవాలమ్మా. దానికైతే ఎంవిఓపి ఫైల్ చేసుకొని మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఓపీ ఉంటుంది, అక్కడ ఫిల్ చేసుకొని మీ పేరు తప్పు ఉంది అంటున్నారు కదా, ఆ ఫ్యాక్ట్స్ ని కోర్టుకి తీసుకొని వెళ్ళండి. అంటే ఎందులో తప్పు ఉంది, నామినీలో తప్పు ఉందా, లేకపోతే మీది ఆధార్ కార్డ్స్ లో ఏమైనా తప్పు ఉన్నదా అనేది మీరు అది ఎందులో మిస్టేక్ ఉన్నది అనేది డిస్క్లోజ్ చేయలేదు. మీ కరెక్ట్ నేమ్ ఏంటనేది మీరు చూడండి. మీది నేమ్ కరెక్షన్ ఉంటే కనుక ఆ నేమ్ కరెక్షన్ ఉందని చెప్పేసి ఒక అఫిడవిట్ కోర్ట్ నోటీస్ కి తీసుకొని వస్తూ అఫర్మ్ చేసి తీసుకోవచ్చు. లేదు పూర్తిగా పేరే మార్చుకోవాలనుకుంటే పబ్లికేషన్ మీరు గెజెట్ పబ్లికేషన్ కి వెళ్ళి మీ పేరంతా పూర్తిగా మార్పించుకొని మళ్ళీ అదే కోర్టుకి సబ్మిట్ చేసుకోండి. అది నేమ్ రిజెక్షన్ అనేది ఇట్స్ నాట్ ఏ గ్రౌండ్ ఫర్ రిజెక్టింగ్ అమౌంట్ అమ్మా. సో నేమ్ అనేది చేంజ్ ఉందని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేయడానికి అయితే ఇన్సూరెన్స్ లేదు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఇట్స్ అదేంటంటే క్లరికల్ ఎర్రర్, అది అంతే. మీరు నామినీ కాకుండా పోరు, అది ఇట్స్ జస్ట్ ఏ క్లరికల్ ఎర్రర్. అది నేమ్ చేంజ్, నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది అనేది ఇట్స్ జస్ట్ ఏ క్లరికల్ ఎర్రర్. సో అది ట్రాన్స్క్రైబ్ చేయొచ్చు, అధిగమించవచ్చు, అదేం లేదు. మీకు ఇన్సూరెన్స్ వస్తుందమ్మా. మీరు అది ఫైట్ చేయండి, వస్తుంది.